హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఇది సండే రోజు తీసిన వీడియో అండి. సండే రోజు వ్లాగ్ అనుకోండి. మేము సండే రోజు ఇక్కడ హనంకొండ నుంచి బయలుదేరాము. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మా పాప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. ఆ మ్యామ్ వాళ్ళు తీసుకున్నారు అంటే అందులో ఆ వెంచర్లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు అంటే మేము వెళ్ళాము. ఇది ఆలేరు దగ్గర ఉంటుంది. ఈ వెంచర్ వచ్చేసి సల్వాపూర్ విలేజ్లో ఉంది. దీంట్లో ఒక రిసార్ట్ కూడా స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు ఇంకా హాఫ్ వరకే అయిపోయింది. దాంట్లో పిల్లలకి సంబంధించిన అడ్వెంచర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, ఇంకా అన్ని ఫుట్బాల్, వాలీబాల్, ఇట్లా సైక్లింగ్, ఇట్లా అన్నీ పెట్టారు. ఇంకా వెళ్దాము, అందులో వెంచర్లో ఫ్లాట్స్ చూద్దామని చెప్పి వెళ్ళాము అందరము. ఇది 350 acres వరకు ఉంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇంకా సెకండ్ పేజ్లో ఫ్లాట్స్ అనేటివి సేల్కి ఉన్నాయి. ఇది వచ్చేసి యుఎస్ఏ mycity గోరాంచ్ వాళ్ళు చేస్తున్న ఫ్లాట్స్ అండి. ఇంకా ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఇది 350+ acres వరకు చేస్తున్నారు ఫ్లాటింగ్ అనేది. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో 60 acres చేశారు. ఆ తర్వాత సెకండ్ పేజ్లో వచ్చేసి మరొక 60 acres వరకు చేస్తున్నారు. ఇంకా ఇందులో రిసార్ట్ ఉంటుంది. ఈ రిసార్ట్లో మనకి 15 years మెంబర్షిప్ ఇస్తున్నారు. ఇందులో ఫ్లాట్ తీసుకున్నట్లయితే. ఇంక ఇది పర్ యాడ్ వచ్చేసి 7400 చెప్తున్నారు. ఇవాళ రేటు ఇప్పుడున్న రేటు ప్రకారము. ఇంకా మేము వెళ్ళాము. ఇక్కడ వీళ్ళు ఏజెంట్ ద్వారా మేము వెళ్ళాము. వాళ్ళే ఫ్రీ వెహికల్ సర్వీస్ అలాగే ఫుడ్ సర్వీస్ కూడా ఇస్తున్నారు ఏజెంట్ ద్వారా వెళ్తే. ఇంకా మేమందరం వెళ్ళాము. ఇక్కడ వెళ్ళగానే ఇక్కడ మనము అన్ని ఎంట్రీ చేసుకుంటుంది, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది. అలా ఎంట్రన్స్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాక ఇంకా లోపలికి వెళ్ళి మేము ఇంకా ఫుడ్ అనేది లంచ్ అనేది చేసేసాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా ఆ ఫ్లాట్ ఎలా ఉంటుంది, ఎన్ని వెంచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రొజెక్టర్లో. ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్ని డీటెయిల్స్ చెప్పారు వాళ్ళు. ఇంకా డీటెయిల్స్ అన్నీ విన్న తర్వాత ఇంకా అన్ని లోపల ఒక బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఆ బ్యాటరీ వెహికల్ ద్వారా మనకి రిసార్ట్ మొత్తం అంటే ఆ వెంచర్ మొత్తం ఇట్లా చూపెడతారు మనకి తిప్పుకుంటూ. ఇందులో ఏంటంటే మెయిన్గా ఒక ఫ్లాట్ 120 యాడ్స్ ఫ్లాట్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ఇది వైట్ శాండల్వుడ్ ప్లాంట్స్ అనేది దాని మీద నాటి వాటిని పెంచి వాటి మీద వచ్చే మనీ అనేది ప్రాఫిట్ అనేది మనకి 50% వరకు మనకి ఇస్తారనమాట. సో ఇది మనము స్టార్ట్ చేశాక ఈ ప్లాంట్స్ అనేటివి గ్రోత్ అయ్యేటిది 15 years వరకు టైం పడుతుంది. ఇంకా అప్పటి వరకు మనము వాటి సంరక్షణ అంతా వాళ్ళే చూసుకుంటారు. వాటిని వాటరింగ్ చేయడము, వాటిని పెంచడము అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా వీటిల్లో ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనకి పెంచుతారనమాట. ఇంకా చాలా బాగుంది వెంచర్ అయితే చూడడానికి. ఇది జనగాం టు సిద్దిపేట్ రోడ్లో ఉంటుంది సల్వాపూర్ విలేజ్. అది హైదరాబాద్ టు కరీంనగర్ హైవే రోడ్కి 15 kilometers దూరంలో ఉంటుందన్నమాట. ఇంకా ఇలా వెహికల్లో వెళ్తూ మనము మొత్తం చూపెట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఉంది వీళ్ళది. క్లబ్ హౌస్కి వెళ్ళి అక్కడ అన్నీ చూసాము. అందులో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఫుడ్, ఇంకా అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. అక్కడ పిల్లలు చాలా అడ్వెంచర్ గేమ్స్ అనేటివి ఆడారు. చాలా బాగుంది, విజిట్ చేయవచ్చు. ఇంకా తర్వాత మేము ఏమేమి చేసాము అనేది, పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను, చూడండి. ఇంకా ఇందులో కాటేజ్లు కూడా మనకి ఉంటాయి. ఇంకా పిల్లలకు సంబంధించిన గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్ ఇంకా అన్నీ చాలా ఉంటాయి ఇందులో. ఇంకా చూడండి గార్డెనింగ్, ఇది ఫ్రూట్స్, ఈ ప్లాంట్స్ అనేటివి మనకి నాటి 6 months అవుతుందంట ఇప్పటివరకు. అయినా కూడా ఇది తొందరనే గ్రోత్ అయ్యాయి. చూడండి చాలా బాగుంది, గ్రీనరీ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇలా వెళ్తూ మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మమ్మల్ని తర్వాత ఇప్పుడు అడ్వెంచర్ గేమ్స్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఉయ్యాలలు ఇంకా అన్నీ చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. వీటి అడ్వెంచర్ మీద చాలా ఈ గేమ్స్ అన్నీ బాగా ఆడారు. ఇంకా ఎలా ఆడారు అనేది ఇంకా వీడియోలో చూడండి.
ఇప్పుడు ఇదంతా క్లబ్ హౌస్ అండి. దీనిలో ఇంకా పార్టీ హాల్ ఉంటుంది, ఇంకా అలాగే ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఇంకా పక్కకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, ఇంకా ముందు బార్ అనేది కూడా ఉంటుందంట. ఇంక ఇదంతా ఇప్పుడే అవుతుంది. ఇంకా దీని పక్కననే కాటేజెస్ ఉన్నాయి. ఇంకా దీంట్లో మనం ప్లాట్ తీసుకున్నట్లయితే మనకి 15% మెంబర్షిప్ ఇస్తారు మనము ఇక్కడ తీసుకున్నట్లయితే. ఈ క్లబ్ హౌస్ పక్కనే ఫ్రూట్ గార్డెన్ ఉంది. ఈ ఫ్రూట్ గార్డెన్లోనే మనకి గేమ్స్ అవన్నీ పెట్టారు. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అనేది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా ఈ మొక్కలకి మనకి వీటికి వాటరింగ్ అనేది అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా వస్తున్నాయి అన్నమాట. అందుకే మొక్కలు ఎప్పటికీ గ్రీన్గా మంచిగా ఉంటాయి. ఇంకా ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ అనేది చేస్తున్నారు. ఇంకా చూడండి ఇక్కడ అడ్వెంచర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ భయపడకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు.
ఇంకా ప్లాంట్స్ అనేటివి మనకి ఇక్కడ నర్సరీలో ఉంటాయి. ఇక్కడ స్టోర్ చేస్తూ వీటిని తీసుకెళ్ళి అక్కడ ఫ్లాట్స్లలో పెంచుతారు మనకి. ఇంకా ఈ శాండల్వుడ్ ప్లాంట్స్ అనేటివి మనకి 12 to 15 ఇయర్స్ వరకు పెరుగుతాయన్నమాట. ఈ ప్లాంటేషన్ కోసం మనకి మోస్ట్ అడ్వాన్స్డ్ ఇస్రాయిల్ ఫార్మింగ్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ని వాడతారు. అంటే ఇలా కెమికల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, వీటిని ఎరువులన్నీ ఇక్కడ ఉంటాయి, వీటిని తీసుకెళ్ళి మనకు అక్కడ పంప్ చేస్తారనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా ఇలా టాంగా కూడా ఉంటుంది, దీంట్లో కూడా మనం వెళ్ళి చూడవచ్చు. అలాగే సైకిల్స్ మీద వెళ్ళడానికి సైకిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా క్రికెట్, గోల్ఫ్, ఫుట్బాల్, వాలీబాల్, ఇంకా అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇలా హ్యాపీగా ఇలా అంతా మొత్తం ఫ్లాట్స్ అన్ని రిసార్ట్ అంతా చూసాము, ఇంకా ఎంజాయ్ చేసాము ఇంకా చాలా వరకు. ఇంకా ఇలా అన్నీ చూసి ఇక రిటర్న్ అయ్యాము. ఇంకా మరో మంచి వీడియోతో మీ ముందుంటాము.